చాలా మంది బాత్రూంలోనే గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. మరి బాత్రూంలోనే ఎందుకు గుండెపోటు వస్తుందనే దానిపై చాలా మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. వాళ్లంతా చేసిన పరిశోధనల్లో ఏం తేలిందో ఇప్పుడు చూద్దాం. అమెరికా ఏజెన్సీ NCBI నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 11% గుండెపోటు మరణాలు బాత్రూంలోనే జరుగుతున్నాయని గుర్తించారు. గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారు బాత్రూంలోకి వెళ్లినప్పుడు గుండెపోటొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చాలా చల్లగా ఉండే నీటితో స్నానం చేయడం, 70 ఫారెన్హీట్ కంటే తక్కువ నీటి ఉష్ణోగ్రత లేదా చాలా వేడిగా ఉండే నీటి ఉష్ణోగ్రత మీ గుండె స్పందన రేటును త్వరగా ప్రభావితం చేయవచ్చు. చాలా మంది తలస్నానం చేసేటప్పుడు ముందుగా తలపై నీళ్లు పోసుకుంటారు. దీంతో అన్ని విధాలుగా తల భాగం వైపు రక్త ప్రసరణ పెరుగుతుంది. దానివల్ల వేడి రక్తం గల శరీరం ఒక్కసారిగా చల్లటి ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వల్ల గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులుంటే గుండెపోటు వస్తుందట. అయితే శీతాకాలంలో ఇలాంటి గుండెపోటు ఘటనలు ఎక్కువగా సంభవిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే స్నానం చేసేటప్పుడు ముందుగా పాదాలను తడుపుకొని ఆ తర్వాత స్నానాన్ని మొదలు పెడితే మంచిదని, ముఖ్యంగా రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మైగ్రేన్ తో బాధపడుతున్న వారు ఇలాంటివి పాటించాలంటున్నారు. ఇక మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు విసర్జన సమయంలో బాత్రూంలో ఇబ్బందులకు గురవుతుంటారు. అలాంటి సమయంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. అందుకే గుండెకు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిలో మలబద్ధకం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. శీతాకాలంలో రక్తనాళాలు కుచించుకుపోతాయి. ఇరుకైన రక్తనాళాల గుండా రక్తం వెళ్లడానికి ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా రక్తపోటు వచ్చే అవకాశాలుంటాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం తీవ్రమైన చలి సమయంలో రక్తం మందంగా, జిగటగా మారుతుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని సులభతరం చేస్తుంది. అందుకే చాలా స్ట్రోక్స్ రక్తం గడ్డకట్టడం వల్లనే సంభవిస్తాయి. న్యూయార్క్ మౌంట్ సినాయ్ ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం శీతాకాలంలో జలుబు, ఫ్లూ నుంచి రక్షణ పొందడానికి రోగనిరోధక వ్యవస్థ రక్త స్థాయిలు అనేక రెట్లు పెరుగుతాయి. దీనివల్ల ధమనుల గోడలపై ఫ్లేక్స్ పేరుకుపోతాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. గుండెకు సంబంధించిన సమస్యలను తగ్గించుకునేందుకు ముఖ్యంగా రోజు 20 నిమిషాల సూర్యకాంతిలో ఉండడం, ఆహారంలో 30% ప్రోటీన్లు తీసుకోవడం, రోజు 40 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వీటి వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. వీటిని పాటించడం వల్ల చలికాలంలో గుండెపోటు నుంచి రక్షించుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.